నేపాల్లో ఇప్పట్లో ఆల్ ఈజ్ వెల్ అన్న సిచ్యువేషన్ కి అసలు ఛాన్సే లేదు. పైగా రాజకీయంగా నేపాల్ అత్యంత ప్రమాదకరమైన మలుపు దగ్గరుంది. ఈ మలుపు తరువాత నేపాల్ పయనం ఎటువైపు? జెన్జీ ఏం కోరుకుంటోంది? నేపాల్ ఆర్మీ ఏమని సంకేతమిస్తోంది? నేపాల్ డెమోక్రసీకి ఎండ్ కార్డు పడి రాచరిక పాలన రిపీట్ అవ్వబోతోందా? జెన్జీ ఆందోళనకారుల తాకిడికి నేపాల్ పార్లమెంటు తగలబడింది. రాష్ట్రపతి భవనం ఖాళీ అయిపోయింది. ప్రభుత్వ పెద్దలంతా రాజీనామా చేసి వెళ్లిపోయారు. వాట్ నెక్స్ట్? నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే తెలుస్తోంది. అటు ప్రజలకు శాంతి సందేశం ఇస్తూ వీడియోలో కనిపించిన ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ వెనక హిందూరాజు ఫోటో కనిపించడం ఆసక్తికరంగా మారింది. 18వ శతాబ్దానికి చెందిన రాజు పృథ్వీనారాయణ్ షా ఫోటోను ప్రదర్శించడం ద్వారా నేపాల్లో హిందూ రాజ్యం రాబోతుందని, మళ్లీ రాచరిక పాలన తప్పదని సంకేతాలిచ్చింది సైన్యం. నేపాలీస్ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పట్ల ప్రస్తుత సైన్యాధ్యక్షుడు సానుకూల వైఖరితో ఉన్నారు. మీరు కోరుకున్నదే మేమిస్తున్నామంటూ జెన్జీ ఆందోళనకారులకు సంకేతమిచ్చారా? రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేతృత్వంలో రాచరిక పాలనకు మద్దతుగా జనం రోడ్డెక్కారు. నేపాల్లో రాచరిక పాలనను పునరుద్ధరించాలన్నది వాళ్ల డిమాండ్. నేపాల్ రాజకీయ సంక్షోభం వేళ ఆర్మీ చీఫ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన రాజుగారి బొమ్మ కొత్త చర్చకు తావిచ్చింది. ఎందుకంటే నేపాల్ ను చివరగా పాలించింది షా రాజవంశమే. ప్రచండ నేతృత్వంలో జరిగిన మావోయిస్టుల తిరుగుబాటు తర్వాత 2008లో జ్ఞానేంద్ర షా కుర్చీ దిగాల్సి వచ్చింది. దాంతో 2.5 శతాబ్దాలు సాగిన రాజుల పాలన ముగిసి నేపాల్లో ప్రజాస్వామ్యం మొదలైంది. కానీ నేపాల్ జనం డెమోక్రసీతో విసిగిపోయారు. 17 ఏళ్లలో ఏకంగా 14 సార్లు ప్రభుత్వాలు మారడం, రాజకీయ అస్థిరత, ప్రభుత్వాల అవినీతి, బంధుప్రీతి ఇవన్నీ కలిసి రాచరిక పాలనే బెటర్ అన్న భావన జనంలో పెరిగింది. ఓలీ నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టిన జెన్జీ ఉద్యమకారులు కూడా రాచరికాన్నే కోరుకుంటున్నారా? ఆర్మీ చీఫ్ కూడా ప్రజాస్వామ్యానికి ఎండ్ కార్డు పడిందని సంకేతాలిచ్చేశారా? నేపాల్లో వాట్ నెక్స్ట్ అనే క్లారిటీ అయితే వచ్చేసినట్టుంది.